ఓటర్లు డబ్బులు ఇవ్వకుండా ఎవడైనా ఎత్తాడా? ఓటర్లు డబ్బులు తీసుకుని ఓటేసి తప్పుగా సార్. ఈసారి కూడా వాళ్ళ నాన్నగారు మాకు నేను మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాను, టైం స్కేల్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఆయన వచ్చి నాకు పర్మనెంట్ చేస్తారేమని అనుకున్నాం, మరి ఆయన చేయలే మాకు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి అన్నాడు, ఒకసారి చూసాం. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అన్నాడు, ఆయన కూడా చూస్తే అయిపోద్ది కదా. బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళు. అంటే ఎవరికి డబ్బులు ఇవ్వాలని? ఓటర్లు డబ్బులు ఇవ్వకుండా ఎవడైనా ఎత్తాడా? ఓటర్లు డబ్బులు తీసుకుని ఓటేస్తే తప్పుగా సార్. ఆ తప్పు ఎవరు చేయట్లా? అంటే అందరూ చేసే తప్పే సహజం అయిపోయింది కదా. ఇదివరకంటే సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు సిగ్గుపడకుండా తీసుకుంటున్నా. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అడగేస్తారు ఓట్లు. నేనంటే నేనని కాదు, ఎవరైనా సరే. కాదా? అవునా కదా? అంటే ఒపీనియన్ చెప్పలేము, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు మీరే అన్నారు కాబట్టి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు, అంతకుముందు 5 ఏళ్ళు చూశారు. సో ఈసారి మళ్ళీ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఎవరిని చూస్ చేసుకోవచ్చు అంటారు మీరు? కరోనాలో 2 సంవత్సరాలు జగన్ గారు మరి కష్టపడి పనిచేశారు. అలాగే చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనే చేసింది 2 సంవత్సరాలు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అక్కడి నుంచి ఇక్కడ మారేలోపు 2 సంవత్సరాల టైం ఆయనకి ఉన్నది. ఈ 2 సంవత్సరాలు కరోనాలో ఆయన చేశారు, ఆయన ఒక 2 సంవత్సరాలు ఆయనకి వేస్ట్ టైం. తీరా చేసింది 2-2.5 సంవత్సరాలే. దాంట్లో అభివృద్ధి సంక్షేమం అంటే ఆయన అభివృద్ధి వైపు వెళ్ళారు, ఈయన సంక్షేమం వైపు వెళ్ళారు. ఓటర్లు ఎటు వెళ్తారా అనేది పూర్తిగా వాళ్ళ ఇష్టం. వ్యతిరేక ఓటు ఏమన్నా ఉంటే అటు టీడీపీకి పడుతుంది. సంక్షేమం తీసుకునే వాళ్ళందరూ జగన్కి వేస్తారు. ఓవరాల్గా ఎవరు గెలుస్తారు అనేది ప్రజలే నిర్ణేతలు. ఆ రోజు డబ్బులు ఎక్కువ ఎవరు ఇస్తే వాళ్ళకి వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తున్నారు? జగన్ గారికి వేసాం పోయినసారి. మరి ఈసారి కూడా వాళ్ళ నాన్నగారు మాకు నేను మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాను, టైం స్కేల్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఆయన వచ్చి నాకు పర్మనెంట్ చేస్తారేమని అనుకున్నాం, మరి ఆయన చేయలే మాకు. మరి ఈసారి వేస్తే టీడీపీకి వేస్తాం అనుకుంటున్నాం మరి మా స్టాఫ్. సో ఓవరాల్గా ఇప్పుడు గత 5 ఏళ్ళ పరిపాలన చూశారు, ఈ 5 ఏళ్ళు ఈంది చూశారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు? నాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడే బెస్ట్. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఇలాగుండే కాదు, మధ్యాహ్నానికి 10-1500 తోలుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈ ఎండకి వాళ్ళ నుంచి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ 500-600 తోలలేకపోతాం. మరి బండికి కిస్తీ కట్టుకోవాలి 10,000. మరి ఇంట్లో పోషణ చూసుకోవాలి, జీతం రాదు. అందుకని నేను మనసు మార్చుకున్నా ఈసారి మాత్రం. జగన్మోహన్ రెడ్డి ఒకసారి అన్నాడు, ఒకసారి చూసాం. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అన్నాడు, ఆయన కూడా చూస్తే అయిపోద్ది కదా. చంద్రబాబు నాయుడు అంటే లాస్ట్ ఇక అయిపోయింది, ఇక ఆయన సీను. ఇది ఒకసారి ముఖ్యమంత్రి అయినా. పవన్ కళ్యాణ్కి ఇస్తా అంటున్నాడు ఛాన్సు. 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు నీకు ఇస్తా అంటున్నాడు. అందులో కొంచెం మోడీ కూడా ఇటు ఊపుంది కదా, ఇచ్చే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోర్టింగ్ ఉంది కాబట్టి. ఉద్యోగాలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరండి ఏ ఉద్యోగాలండి? ఎవరండి ఇచ్చింది ఉద్యోగాలు? ఎక్కడ ఇచ్చిస్తారండి ఉద్యోగాలు? ఫ్యాక్టరీలు మొత్తం వలసపోయినట్టు పోతుంటే తెలంగాణ, ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిస్తారు?